విద్యావతి బద్ధకం మనిషి కాదుగాని తాను చేయవలసిన ప్రతి పనిని గోరంతలు కొండంతలు చేసి చూసుకుని భయపడిపోతుంది. విద్యావతి భర్త రాజుగారి కొలువులో ఉండేవాడు. ఉదయం వెళ్లిన మనిషి మళ్లీ రాత్రికే వచ్చేవాడు. ఆయన అలా కొలువుకు వెళ్లగానే ఈవిడ 4 ఏళ్లకు పెత్తనానికి వెళ్లేది. ఆవిడ అంటే అందరికీ సరదా కావటం చేత వెళ్లిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంతపెట్టేవారు. ఎలా కూర్చునేదమ్మా, ఆయన వచ్చేసరికి వంట చెయ్యాలి గదా అని రాత్రికి చేయాల్సిన వంట గురించి హడావుడి పడిపోయేది. వంటకేముంది, ఇద్దరేగా మీరు అని ఒకామె కూర ఇంకో ఆమె పచ్చడి ఇచ్చేవారు. అయినా ఆమె తన భర్త వచ్చేలోగా అన్నం వండగలనో లేనో అని బెంగపడిపోయి ఉండి తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది. ఎవరైనా తనని పని సాయానికి పిలిస్తే అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలి అనో ఇంకా గిన్నెలు కడుక్కోలేదు అనో వంకలు చెప్పేది. ఆవిడ సంగతి అందరికీ తెలియడం వల్ల ఆమెను పని సాయం అడగడం మానేశారు. విద్యావతికి 2 ఆడబడుచులున్నారు. 2 పెళ్లిళ్లు అయి కాపురాలు చేసుకుంటున్నారు. విద్యావతి భర్తకు వాళ్లంటే ఎంతో ఇష్టం. వాళ్లకు వేరుశెనక్కాయలు, పేలాలు అంటే ఎంతో ఇష్టం. వాళ్లు ఉంటున్న ప్రాంతాలలో అవి దొరకవు. విద్యావతి భర్త తన చెల్లెళ్ల కోసమని 1 బిందెడు వేరుశెనగకాయలు, 1 బిందెడు ధాన్యము కొని నా చెల్లెళ్లు వస్తున్నారు. వాళ్లు వచ్చేసరికి నువ్వు ఈ వేరుశెనగ కాయలు ఒలిచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు. వాళ్లు నీ పనితనానికి, అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు. ఉత్తప్పుడెలాగున్నా ఇప్పుడైనా ఈ పనులన్నీ చెయ్యి అన్నాడు. ఆ మాటకు సరేనన్నదేగాని విద్యావతి గుండెల్లో రాయి పడింది. ఆమె మనసంతా ఈ పనితోనే నిండిపోయింది. ఎవరింటికి వెళ్లినా ఆమె మా ఆడబడుచులు వచ్చేస్తున్నారు, బిందెడు వేరుశెనగకాయలు ఒలవాలి, బిందెడు ధాన్యం పేలాలు చేయాలి అనసాగింది. ఆవిడ ఎవరికీ సాయపడిన మనిషి కాదు గనుక ఎవరూ ఆవిడకు సాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. ప్రతిరోజూ ఈ పనులు మొదలుపెట్టాలని ఆమె అనుకునేది. కాని తీరా మొదలుపెట్టబోయేసరికి చేయాల్సినవని తలుచుకుని ఆమె గుండె అవిసిపోయేది. అమ్మో, ఇంత పని మొదలు పెడితే ఎప్పటికి తెమలను అనుకుని ఆమె పెత్తనాలకు వెళ్లేది. అయితే స్థిరంగా ఎక్కడా కూర్చోలేకపోయేది. రానున్న ఆడపడుచులను, తాను చేయాల్సిన పనుల్ని తలుచుకుని ఎంతో ఆరాటపడేది. ఆడబడుచులు రావడానికింకా 10 రోజులున్నదనగా విద్యావతి పెత్తనాలకు వెళ్లడం మానేసింది. ఆవిడకు పాపం ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ జాలిపడ్డారు. ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు, వాళ్లు ఆవిణ్ణి పిలవడానికి వెళ్లారు. అయితే విద్యావతి చాలా హడావుడిగా ఉన్నట్టు కనపడుతూ వాళ్లను గుమ్మంలోనే పలకరించి పంపేసింది. ఒకరోజు మధ్యాహ్నం గారడీవాడు వచ్చాడు. వీధిలోని ఆడవాళ్లంతా వాడి ప్రదర్శన చూశారుగాని విద్యావతి ఆ ఛాయలకు రాలేదు. మా ఆడపడుచులు వస్తున్నారు, చాలా పనులున్నాయి అన్నదామే. ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చినా, కంచి నుండి పట్టుచీరలవాడు వచ్చినా చూడడానికి గాని బేరాలాడడానికి గాని విద్యావతి బయటకు రాలేదు. తన ఆడబడుచులు వచ్చేస్తున్నారని, తనకు క్షణం తీరికలేదని అందరికీ చెప్పేసింది. ఆవిడ ముఖంలోని గాభరా చూసి ఆవిడ ఆడబడుచులు చాలా గడుగ్గాయలే ఉంటారని ఆడవాళ్లందరూ అనుకున్నారు. ఆ విధంగా విద్యావతి ఆడబడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆ ఆడబడుచుల రాకకోసం ఎదురుచూడసాగారు. ఆఖరికి విద్యావతి ఆడబడుచులు రానే వచ్చారు. వాళ్లు విద్యావతితో ఎలా మసులుతారో చూడ్డం కోసమని ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని ఆడవాళ్లంతా విద్యావతి ఇంటికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. విద్యావతి ఆడబడుచులలో ఒకామె వేరుశెనగకాయలు ఒలుస్తున్నది, రెండో ఆమె పేలాలు వేయిస్తున్నది. విద్యావతి హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నది. చూడవచ్చిన వారిలో ఒకామె బుగ్గలు నొక్కుకుని, అయ్యో, ఈ మాత్రానికే నా తల్లి ఇన్ని రోజులు గుమ్మం కదిలి బయటకు రాలేదు అన్నది.
పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు. అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి. మా వదిన ఉత్త హడావుడి మనుషులండి అన్నారు. విషయమంతా విన్న ఆడబడుచులిద్దరూ నవ్వుతూ